కాదు సార్. మిర్జిల్ మహబూబ్‌నగర్. అవును సార్. చెప్పండి ఏం చెప్పదలుచుకున్నారు మాకు? సార్ మొన్న మీరు రౌండ్ టేబుల్ పెట్టిర్రు. అవును. రౌండ్ టేబుల్ పెడితే మీరు ఏం చెప్పిర్రు? ఒక ప్రభుత్వానికి వారధిగా వాయించారు. ఎవరు ముందుకు రాలేదు. అవును. హరిగోపాల్ సార్‌ని ముందల పెట్టుకొని ఒక పెద్ద మనిషిగా, ఒక డెలిగేట్‌గా పెట్టుకుర్రు. అవును. అక్కడ మీరు ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదు. లేపోతే ఏ పార్టీలకు అతీతంగానే మీరు మాట్లాడిర్రు అక్కడ. అవును. మరి మీరు పార్టీలకు అతీతంగా మాట్లాడినప్పుడు ప్రభుత్వం చూస్తలేదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదా? ఇప్పుడు మీకు పెట్టేటోళ్ళకి తెలవదా? సరే, మీరు ప్రభుత్వానికి ఇప్పుడు మీరు ఈ పిల్లలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? పిల్లలు వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ గా పనిచేస్తున్నారు. వాళ్ళకు జాబులు ఒక 3 నెలలు టైం అడుగుతారు సార్. వాళ్ళు వేరేది ఏం అడుగుతలేరు. 3 నెలలు టైం అడుగుతారు. కానీ ప్రభుత్వాన్ని ఇప్పుడే మాకు కావాలి, జాబులు రావాలి, ఇప్పుడే రావాలని వాళ్ళు అడుగుతలేరు. ఎక్కడైనా మాకు జాబులు ఎప్పుడేస్తామని కొట్లాడతారు. అవును. మన తెలంగాణ ఏంది, మాకు కొద్దిగా టైం ఇవ్వండి. మొన్ననే టెట్ పెట్టిర్రు. దీనికి దానికి వీలు కాదు. మాకు చదువుకోనికి కొద్దిగా సిలబస్ పెంచిండ్రు. మాకు చదువుకోనికి కావాలి. ఒక 3 నెలలు టైం అడుగుతారు వాళ్ళు. అవును. దీంట్లో ఎలాంటి వాళ్ళకి పొరపాటు లేదు. వాళ్ళంతగానం ధర్నా చేస్తుంటే మరి నీ డెలిగేట్ను పంపించి, నీ నాయకులను పంపించి వాళ్ళని కూసబెట్టి మీకు ఏం కావాలి, మీ పరిస్థితి ఏంది అని కనుక్కోవచ్చు కదా ముఖ్యమంత్రి గారు. మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా డిఎస్సిలో గ్రూప్ 1 గ్రూప్ 2 రాములు గారు? మా పాప కూడా పీజీ చేస్తుంది. కానీ నేను ఉన్న పిల్లల గురించి మాట్లాడుతున్నా. రేపు మా పిల్ల భవిష్యత్తు కూడా ఉంటది కదా సార్. అవును. నేను ఇప్పుడున్న పిల్లల గురించి మాట్లాడుతున్నా. అవును, కరెక్ట్. నీవు వచ్చి మొన్న మా మామనారు వచ్చి మీటింగ్ పెట్టినవు. మీటింగ్ పెట్టి ఏం చెప్పిండు? ఇప్పుడు పిల్లలతో పోయి ఈ మాటలు మాట్లాడడానికి రాదా అని మళ్ళా దాన్ని ఒక డైవర్ట్ చేసిండు. ఏంది ఇక్కడ వచ్చేటోళ్ళు రైతులు కానీ, పార్టీ నాయకులు కానీ, రకరకాల వస్తారు. ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే అవును, ఇక్కడ వీళ్ళని డైవర్ట్ చేస్తుందని అనుకుంటున్నాడు ఆయన. చేయాలని ఈ ఏంది 5 లక్షలు 10 లక్షలు అంటే ఏదో సినిమాలో ఒక నాయకుడు చేస్తాడు సార్. మిద్దెమే నుండి డబ్బులు చిల్లర చేసి అన్ని పిల్లలు అందరిని ఏరుకోమంటాడు. దాంట్లో వీళ్ళు ఏరుకొని వీళ్ళు చావాలి అనమాట. ఇట్లా ఉంది ముఖ్యమంత్రి గారి. సరే, దీనికి ప్రభుత్వం ఏదైనా ఉండని. ఇప్పుడు నేను పిల్లలకు హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడు ఆలోచన చేయకండి. ఇంకొక 5 ఏళ్ళే ఈ ప్రభుత్వం ఉండేది. ఏ ప్రభుత్వం అన్నా 5 ఏళ్ళు ఉంటది. ఈ 5 ఏళ్ల వరకు మీరు ఓపిక పట్టుకొని, ఇన్ని రోజులు ఓపిక పట్టుకురు కదా, ఈ 5 ఏళ్ళు ఓపిక పట్టుకొని ఎవ్వరు చనిపోవద్దు సార్. ఫస్ట్ నేను చెప్పేది తల్లిదండ్రులకు కూడా నా ఒక వినపం ఏంటంటే, తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఏ పిల్లగాడు వాళ్ళ పిల్లలు ఉండరో వాళ్ళ పిల్లలకు వీళ్ళు కొద్దిగా సపోర్టింగ్ గా ఇవ్వాలి. ఫోన్లు చేసి చెప్పాలి, మేమంతా ఉండం, మేము ఇంకా అవసరం అనుకుంటే సద్దులు కట్టుకొని వచ్చి ముఖ్యమంత్రి ఇంటికాడ కూర్చుంటామని పిల్లలకు తల్లిదండ్రులు కూడా చెప్పాలి సార్. చూసిన తల్లిదండ్రులు కూడా చెప్పాలి. చెప్తే వాళ్ళకు ఒక ధైర్యం ఏర్పడుతుంది. అవును, అంతే కదా సార్. అంతే. మనం ఈ టీవీలలో చూసుకుంటుండే ఎవరో ఏ పిల్లగాడ కదా, ఏ పిల్లగాడైనా మన పిల్లలే. అవును. మేము వాళ్ళని 20 ఏళ్ళు పెంచి పెద్దగా చేసి మళ్ళీ అది గోసనా సార్. మాకు అది అవసరం లేదు కదా. అవును. పోతే పోని, ఈసారి కాకపోతే మా నెక్స్ట్ వస్తుంది. అవును. కానీ ప్రభుత్వము ఈ ఉద్యోగాలు ఇస్తానని నమ్మించి ప్రభుత్వం గద్దెనెక్కింది. అవును. ఆ ప్రభుత్వము నీతిగా నిజాయితీగా చేస్తే కేసీఆర్ కొద్ది దళిద్రంగా అవుతుంది సార్. మళ్ళీ కూడా ఈ కాంగ్రెస్ మళ్ళీ నమ్మే పరిస్థితి లేదు. ఎంకడి కూడా ఇట్లే ఉండే కాంగ్రెస్ అనేది. ఎంకడి కూడా ఇదే పరిస్థితులు, ఎంకడి కూడా ఇదే రకంగా ఉండే. ఇప్పుడు స్టూడెంట్ మాత్రం ఆలోచన చేయొద్దు, మండి అనే కొట్లాడాలి, కానీ చనిపోవద్దు, ధైర్యంగా ఉండాలి. అదే చెప్తున్నాం. ధైర్యంగా ఉండాలి. మీరు ఏం చేస్తారు రాములు గారు? మీరు ఏం చేస్తారు? బాగా మాట్లాడండి. నేను వ్యవసాయం చేస్తా సార్. నాకు బలుండే వ్యవసాయం చేస్తా సార్. నేను చదువుకున్నది కూడా 5వ తరగతి వరకే చదివినా సార్. నేను ప్రతి ఒక్కటి నేను సాయంత్రం 7 అయితే నేను డిబేట్లు అన్ని చూస్తా, అన్ని టీవీలు చూస్తూనే ఉంటా. ఏ టీవీలో ఏం చెప్తుంది, ఏ టీవీ ఏం చెప్తుంది అనేది. మీరు V6 లో చూసినా నేను అప్పటి సంధి చూస్తే మీరు ఒక గన్ షాట్ లాగా మాట్లాడేది సార్. అవునవును. మన ఈ ఏబీ దాంట్లో కూడా ఎవరు వెంకటకృష్ణ కూడా మాట్లాడతాడు, కానీ కొంత ఆయన సరే ఇంకా ఆయన
ఆయన కూడా ఒక పద్ధతిగానే మాట్లాడతాడు, కానీ మరి ఎందుకో ఈ పిల్లలు ఇంతగానం చేస్తుంటే ఆయన కూడా పిల్లలు తీసుకోవాలి సార్, తీసుకుంటే ప్రభుత్వానికి పంపాలి. అవును. కానీ ఈ మీడియా ఎల్లో మీడియా లాగా అయిపోయింది. వీళ్ళు చెప్పిందంతే ఉంది, వీళ్ళు చేసేది అట్లే ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలంది ఎందుకు తిట్టాలి అంటే ఇప్పుడు వాళ్ళని రెచ్చగొట్టి ఇప్పుడు విద్యార్థులు కూడా ఏం చేయాలంటే సార్, ఈ ప్రభుత్వం ఇట్లే మొండిగేస్తే చిన్న చిత్తుగా అన్ని పార్టీలని వీళ్ళ కోసం పోయి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి చెప్పిండు ఏంది, కేసీఆర్ ను లేకపోతే బీజేపీ ధర్నా చేయమంటున్నాడు. అవును. అదేదో ఇప్పుడు పిల్లలు పోయి వీళ్ళే ఇంతవరకు పిల్లలు ఆడికి రానియలేదు. మొన్న నేను ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతుంటే రాకేష్ అని పోతే నేను టీవీలో చూస్తుంటా, ఆయన పిల్లలు బయటకు వెళ్ళగొట్టారు. అవును. మరి అంత కూడా ప్రభుత్వానికి తెలియదా, ఇంటెలిజెన్స్ లేదా ప్రభుత్వంతో? ఇది కావాల్చుకొని రేవంత్ రెడ్డి కావాలనే డైవర్ట్ చేస్తుండు. ఆల్రెడీ వీళ్ళు మాట్లాడేసుకుంటారు సార్, మాకు అనిపిస్తుంది వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు రాసేటోళ్ళని ఎవరెవరినో కొంతమందిని లోపల మాట్లాడుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు వీళ్ళ మాట నెగ్గేటట్టు లేదు అక్కడనే, దానికోసమని వాయిదేయం అని చెప్తారు. ఇది ఆల్రెడీ తెలుసు. ఇంత చిన్న పిల్లగాని అడిగినా చెప్తారు సార్. ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటున్నట్టు నాకే టీవీలో చూస్తే 4 సార్లు చూస్తే మాకు అర్థమవుతుంది. నేను ఎన్నోసార్లు కొన్ని టీవీలలో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే, కానీ మీరు చేసారు, మీకు 100 శరణార్థులు సార్. థ్యాంక్ యూ రాములు గారు, మీరు చాలా పెద్ద మనసుతో మాట్లాడినారు. నిజంగానే మన తెలంగాణ పిల్లలు ధైర్యంగా ఉండాలి, పోరాడాలి. జరుగుతుంటాయి ఇట్లాంటి గవర్నమెంట్ ఒకలాగా ఉంటుంది, ఒకసారి నష్టం జరుగుతుంటుంది. బట్ థ్యాంక్ యూ రాములు గారు, మీరు 5వ తరగతి చదువుకున్న చాలా పెద్ద మనసుతో చాలా పెద్ద మాటలు, చాలా మంచి మాటలు మాట్లాడినారు. అందరికి పెడదాం, ఈ వీడియో పెడదాం, అందరూ ధైర్యంగా ఉండాలి. పిల్లలు ఎక్కడ భయపడవద్దు సార్, తల్లిదండ్రులుగా మేము వస్తాము, సద్దులు కట్టుకొని వస్తాం సార్. థ్యాంక్ యూ రాములు గారు, మీరు సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. సరే సార్.